అయితే ఎక్కడైతే కోమలి సూసైడ్కి పాల్పడిందో ఆ ఇంటి వద్ద మనం ఉన్నాము. సో ప్రజెంట్ ఇదే ఇంట్లో చిత్రపురి కాలనీలో ఉన్నటువంటి ఇదే ఇంట్లో కోమలి నివాసం ఉంటుంది. గత 1 ఇయర్ నుండి కూడా ఇదే ఇంట్లో ఉంటుంది. గత సండే అండ్ మండే ఎర్లీ మార్నింగ్ అవర్స్లో కోమలి ఈ విధంగా సూసైడ్ చేసుకుంది. అయితే ఆమె సూసైడ్ చేసుకోవడానికి కారణాలు ఏంటి అనేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి నైబర్స్ని ఒకసారి అడుగుదాం. సో ఎట్లా చూస్తారు కోమలి ఎందుకు సూసైడ్ చేసుకుందంటే ఏం చెప్తారు? ఆ విషయాలు అయితే నాకేం తెలియదు ఎందుకు చనిపోయిందని. కానీ చనిపోయిన తర్వాత తెలిసింది అఖిల్ అని ఒక అబ్బాయి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని, ఆ అబ్బాయికి ఆల్రెడీ ఒక అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ ఉందని, నేను పెళ్లి చేసుకోలేని నిన్ను అన్నాడని, చాలాసార్లు వాళ్ళ మధ్యలో గొడవ అయిందని మాత్రం తెలుసు. అది కూడా అమ్మాయి చనిపోయిన తర్వాత తెలిసింది. ఒకవేళ అట్లా చనిపోక ముందే తెలిసి ఉంటే నేను ఖచ్చితంగా అమ్మాయిని నేను మోటివేట్ చేసేదాన్ని, చెప్పేదాన్ని. కానీ చనిపోయిన తర్వాత తెలిసింది ఏం చేయలేని పరిస్థితి. ఇంతవరకే తెలుసు. నాకు ఎప్పటి నుండి తెలుసు కోమలి మీకు? మీ పిల్లలు ఈమెకి ఫ్రెండ్సా ఎట్లా? నా కొడుకు మా టీం ఉంది, ఎస్ఆర్ టీం అని. మేము కూడా యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తారు మా అబ్బాయి రిషి అని. అయితే వాళ్ళతో పాటు కలిసి తిరిగేది, ఇంటికి వచ్చేది, నన్నైతే అమ్మ అని పిలిచేది. ఇక అమ్మాయి అలా చేసుకుందంటే నాకు కూడా అంటే నేను దాన్ని తీసుకోలేకపోతున్నాను. చాలా మంచిది, కానీ ఎందుకు చనిపోయింది అనేది నాకు తెలియదు. అదే చనిపోయిన తర్వాతనే తెలిసింది ఆ అమ్మాయి అంతకుముందు కూడా సూసైడ్ ఐటమ్ చేసింది అని. అంతకుముందు నాకు తెలియదు. ఈ అబ్బాయి ఎక్కడ ఉంటాడు? అఖిల్ అనే అబ్బాయి మీరు ఎప్పుడైనా చూసిండ్రా, మాట్లాడినరా అతనితో పాటు? లేదు, అఖిల్ అనే అబ్బాయి ఇక్కడ 18th బ్లాక్లో ఉంటాడని అది కూడా నిన్ననే తెలిసింది. అంతే తెలుసు నాకు, ఇంకంతకంటే ఏం తెలియదు. సో ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో ఉన్నటువంటి నైబర్స్ కూడా ఉన్నారు. ఒకసారి వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం జరిగింది అసలు ఆ రోజు మిడ్ నైట్? ఒక ఆవిడ వచ్చి డోర్ కొట్టారు, డోర్ తీయట్లేదు అన్నారు. మాకు సౌండ్ వచ్చి మేము తీసాము. ఏమైందమ్మా అంటే డోర్ పెట్టుకున్నారు, డోర్ తీయట్లేదు అని అంటే, ఏమైందంటే తెలియట్లేదు అక్క, ఇట్లా మెసేజ్లు చేస్తుంది అని అంటే, అవునా మరి చూసుకోండి అమ్మా అని చెప్పాను. నాకు కాన్ఫరెన్స్ కాల్లో చాలామంది లేడీస్ ఉన్నారు, వాళ్ళు ఫోన్ ఇచ్చారు, అక్క డోర్ తీయట్లేదు ఇలా మెసేజ్ చేస్తుంది మాకు అని చెప్పారు. తెలియదురా అన్నాను. అమ్మాయి కొట్టేసి వెళ్ళిపోయారు. అయితే మార్నింగ్ మళ్ళీ మాకు కాల్ చేశారు, తీసేది అక్క అంటే తీయలేదంటే, తీస్తే కాల్ చేయండి అక్క అని ఒక అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ అంట చెప్పింది. ఓకే చెప్తామన్నాం. కానీ మేము చాలా అందరం మా ఫ్లోర్లో అందరు కొడుతున్నా తీయట్లేదు. ఇంకా మాకు ఏం చేయాలో తెలియక ఓనర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అతను ఇక్కడ లేరంట, అవుట్డోర్లో ఉన్నామని చెప్పారు. మాకేం చేయాలో అర్థం కాక ఇన్ఛార్జికి కాల్ చేస్తే సెక్యూరిటీని పంపించారు. సెక్యూరిటీ వచ్చి పోలీసులకి ఇన్ఫామ్ చేశారు. వచ్చి డోర్ కొడితే అమ్మాయి ఆల్రెడీ హ్యాంగ్ చేసుకుంది. ఇట్లా బెడ్రూమ్ లోపల హ్యాంగ్ చేసుకుందా లేకపోతే ఇట్లా హాల్లోనా? ఇది సింగిల్ బెడ్రూమా డబుల్ బెడ్రూమా ఎట్లుంటుంది? సింగిల్ బెడ్రూమేనండి. బెడ్రూమ్లోనే ఫ్యాన్కి చేసేసుకుంది. ఎట్లా ఉండేది? చాలా బాగుండేదండి, చాలా బాగుండేది. మాతో చదువుకుంటుందా? చదువుకుంటూ యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తుంది. అంటే మీరేం అనుమానం వ్యక్తం చేస్తున్నారు? ఎందుకు సూసైడ్ చేసుకుందంటే ఏదో లవ్ అఫైర్ ఉందని అది అంటున్నారు, కానీ మాకు అంత తెలియదు అంటున్నారు. ఆ అబ్బాయి ఎప్పుడన్నా వచ్చేవాడా ఇక్కడికి అఖిల్? ఎందుకంటే సరౌండింగ్స్లోనే ఉంటారని చెప్పేసి అంటున్నారు కదా. చూడలేదు, సీసీ కెమెరాలు అయితే వచ్చినట్టు తెలుస్తుంది. ఏది సూసైడ్ చేసుకునే ముందు రోజు వచ్చిండు. అడగలేదా ఎందుకు వచ్చారు? అబ్బాయినా? అబ్బాయి అనలేదండి, ఏం చూడలేదు అసలు. అమ్మాయిని అడుగుతాం, అబ్బాయిని అడగం కదా, ఎవరు మనకు తెలియదు. మేము సీసీ కెమెరా ఫుటేజ్ చూస్తే నిన్ననే మాకు తెలిసింది తను లవ్ అనేసి. మేము ఎప్పుడు అంత క్లోజ్ ఏం కాదు, బట్ ఓకే టైలరింగ్ చేస్తాను నేను అలా. ఇక్కడనే చేస్తుందా రీల్స్? ఇక్కడ కొన్ని చేస్తుంది, బయట కూడా చేస్తుంది. వాళ్ళ పేరెంట్స్ ఎక్కడ? పేరెంట్స్ వాళ్ళ మమ్మీ కోవేట్లో ఉంటుందంట, వాళ్ళ డాడీ వైజాగ్. ఓకే. అది ఇక్కడ ఉన్నటువంటి నైబర్స్ చెప్పినటువంటి అంశం. సో ఆ రోజు సండే మిడ్ నైట్ అవర్స్లో అండ్ మండే ఎర్లీ మార్నింగ్ అవర్స్లో ఒక లేడీ వచ్చి అదే పనిగా డోర్ కొట్టింది. కానీ ఎంతసేపటికి ఈ డోర్ తీయకపోవడంతో ఆ పక్కన ఉన్నటువంటి వీళ్ళని కూడా అడిగారు. సో వీళ్ళు కూడా డోర్ నాక్ చేసినప్పటికీ కోమలి డోర్ని తీయలేదు. సో నెక్స్ట్ డే మార్నింగ్ కూడా వచ్చి ట్రై చేసినప్పటికీ తీయకపోవడంతో వీళ్ళ ఓనర్కి చెప్పారు. ఆ తర్వాత వాళ్ళ ఓనర్తో పాటు రిమైనింగ్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పోలీసులు ఇక్కడికి వచ్చి మొత్తం ఈ డోర్ని అంతా కూడా పగలగొట్టి లోపల చూడగా కోమలి హ్యాంగ్ చేసుకొని ఉన్నట్లు గుర్తించారు. సో వెంటనే ఆమె మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం హాస్పిటల్కి తరలించారు. ఆ తర్వాత హ్యాంగింగ్ ద్వారానే ఆమె చనిపోయినట్లు నిర్ధారించుకున్న తర్వాత వాళ్ళ పేరెంట్స్కి సమాచారం అందించారు. సో వాళ్ళ తల్లి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రాథమికంగా
ఇదే చిత్రపురి కాలనీలో 18 బ్లాక్లో ఉన్నటువంటి మరో సాఫ్ట్వేర్ ఇంజనీర్తో కోమలికి గత కొంతకాలంగా ప్రేమ ఉంది. సో ఆ ప్రేమతోనే కొన్ని గొడవలు అయ్యాయి వాళ్ళిద్దరి మధ్యలో. సో దాంతోనే మనస్తాపం చెంది కోమలి ఈ విధంగా ఆత్మహత్య చేసుకున్నట్టు ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళైతే చెప్తున్నారు.